మ్యాటర్ ఒక లిక్కరే కాదు, మిగతా కొన్ని విషయాల్లో కూడా బీజేపీ కూడా కొంత లాస్ట్ 1 ఇయర్ అంటే ఎలక్షన్ల ముందు 1 ఇయర్లో బాగానే కొంత దాన్ని చేసే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా లిక్కర్ విషయానికి వచ్చేసరికి పురంధరేశ్వరి గారు కొన్ని హాస్పిటల్స్ తిరగడం, ఎవరైతే ఈ స్పూరియస్ లిక్కర్ తాగి వాళ్ళు డిఫరెంట్ డిసీజెస్కి ఇది అవ్వడం ఇవన్నీ జరిగినాయి కదా, వాటి మీద కూడా ఆమె కొంత కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో దీంట్లో జరిగిన స్కామ్కు సంబంధించి బీజేపీ ఫైండింగ్స్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లోని ప్యానలిస్టులకి నా నమస్కారాలు. నమస్తే అండి. మేడం, పురంధేశ్వరి గారు స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా మీరు చూస్తే ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నం చేశారు. మేడం, మీరు చూసారనుకోండి, లాస్ట్ జూలైలో అయ్యారు, ఆగస్టు సెప్టెంబర్ ఈ టైంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పేమెంట్ జరగట్లేదు అనే విషయాన్ని, అప్పటికి 99,000 కోట్లు కాదు, ఇప్పుడు మన గవర్నమెంట్ మారింది కాబట్టి లెక్కలు తెలుస్తున్నాయి, కానీ అప్పటికి అసలు లెక్కలు కూడా తెలియట్లేదు అని స్వయాన లెటర్ రాసి కేంద్ర మంత్రికి దాని గురించి చెప్పడం జరిగింది. కోర్టు కూడా దాని తర్వాత వేయడంతో కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తర్వాత కొన్ని డిజిటల్ పేమెంట్స్ జరిగాయి, అది కూడా మొత్తం జరగలేదు. అంతేకాకుండా మేడం చాలా క్లియర్ కట్ గా చెప్పారు, చాలా లో క్వాలిటీ, ఎంతో అనారోగ్యానికి గురి చేసే లిక్కర్ కూడా తయారు చేస్తున్నారు అని చెప్పడమే కాకుండా స్వయాన ప్రతి జిల్లాను పర్యటించారు. కర్నూలుకు వచ్చినప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్కి వెళ్ళి డేటా తీసుకున్నారు, ఎంతమంది లివర్ పేషెంట్స్ వస్తున్నారు, ఎంతమంది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్ వస్తున్నారు అని ప్రతి జిల్లాలో పర్యటన చేసి తీసుకెళ్లారు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, డెమోక్రసీలో క్రిటిసిజం ఉంటుంది, అపోజిషన్ అనే వాళ్ళు వాయిస్ రైజ్ చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు ఈ రోజు లేటరల్ ఎంట్రీ గురించి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ దాని మీద అభ్యంతరాలు వచ్చాక వెనక్కి తీసుకున్నారు. ఇది డెమోక్రసీ అంటే కదా. కానీ మేడం గారు ఈ ఇష్యూ తీసుకోగానే మా అధ్యక్షుడు గారిని పర్సనల్ లెవెల్ కు టార్గెట్ చేస్తూ చాలా, నేను అనకూడని మాటలతో అంతకు ముందు పార్టీ వాళ్ళు అన్నారు, అది చాలా తప్పు. లాస్ట్ టైం అలా చేశారు, ఒక స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళను ఆ విధంగా అనకూడని మాటలు అన్నారు. కానీ మేడం ఏ మాత్రం కూడా అంటే మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లారు. మేము చేసిన అనాలిసిస్ ప్రకారం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చూస్తే వెంకటకృష్ణ గారు, వాళ్ళు చెప్పిన ఏ ప్రామిస్ అంటే మేము మాట తప్పము మడమ తిప్పము అని చెప్పారు కదా, కానీ నాకు ఇంకా గుర్తుంది 2018-19 అనుకుంటాను, అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, చాలా మంది ఈ మద్యం అనేది చాలా మంది కుటుంబాల్లో ఒక శత్రువు అయిపోయింది, ఎంతో మంది పుస్తలు తెగుతున్నాయి, దీన్ని నేను మద్యపాన నిషేధం చేస్తాను, కేవలం 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తానన్నారు. కానీ తర్వాత ఏమైందంటే, మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ లో చూసాము, ముఖ్యమంత్రి అయ్యాక మనకు 5 స్టార్ హోటళ్లు కొత్తవి రాలేదు. సో మనకు 5 స్టార్ హోటల్ 1-2 అటు వైజాగ్ లో విజయవాడలో ఉన్నాయి. సో ఇంత తక్కువ 5 స్టార్ హోటల్ మద్యం అమ్మలేమని చెప్పి మళ్ళీ మొత్తం అందరూ ప్రజలకు అమ్మాలని వారు నిర్ణయించుకున్నట్టున్నారు. 5 స్టార్ హోటల్ ఎట్లాగో తెలియదు కాబట్టి ప్రజలకు చౌక మద్యం కాకుండా ఖరీదైన మద్యము చౌక క్వాలిటీ, అంటే క్వాలిటీ తక్కువ మద్యాన్ని అమ్మాలని నిర్ణయించినట్టున్నారు. మీరు దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వమే మద్యాన్ని తయారు చేసి దాన్ని సరఫరా చేసి దాన్ని ఒక రిటైల్ గా అమ్మడం, 3 ప్రభుత్వమే చేయడం ఎక్కడా లేదండి. దీని వల్ల ఏం జరుగుతుందంటే, అంతకు ముందు ఏవైతే వేరే డిస్టిలరీస్ ఉన్నాయో, మీరు ఇందాక అన్నారు కదా కర్నూలులో ఎస్పీవై అగ్రో కంపెనీ, అంతకు ముందు వాళ్ళు వేరే ప్రొడక్షన్ అవి చేసుకునేది, అట్లా ప్రతి చోట వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. వాటిని టేక్ ఓవర్ చేసుకుంది కూడా ఎవరైతే అప్పుడు రూలింగ్ పార్టీ నేతలు ఉన్నారో వారి కనుసన్నల్లోని చాలా చీప్ లిక్కర్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ చీప్ లిక్కర్ కి వాళ్ళే పేర్లు అతికి చేసుకునేసి మద్యం దాన్ని వాళ్ళు సరఫరాలోకి తెచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ అడల్టరేటెడ్ లిక్కర్ ఏదైతే ఉందో దాంట్లో టాక్సిన్స్ ఫిల్టరేషన్ సరిగ్గా జరగట్లేదు. ఆ టాక్సిన్స్ అంటే విషతుల్యమైన పదార్థాలు, మీకు అవి సరిగ్గా ఫిల్టర్ కావట్లేదు. ఇవి ఫిల్టర్ కాకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రజల ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుందంటే, యాజ్ ఎ డాక్టర్ నేను కూడా అబ్జర్వ్ చేసింది, నార్మల్ గా లివర్ పాడవ్వాలంటే ఇంత డైలీ ఫిక్స్డ్ అమౌంట్ 20-30 grams ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ 10 to 20 years తాగితే లివర్ చెడిపోతుంది. ఆ డోసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటేనే ప్యాంక్రియాస్ చెడిపోతుంది. కానీ ఇక్కడ ఈ టాక్సిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాంక్రియాటైటిస్ కి సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. మీకు ఎన్సీఆర్బి అంటాము, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ఆల్కహాల్ వల్ల సూసైడ్స్ ఆంధ్రప్రదేశ్ లో 2018-2022కి 100% పెరిగాయి.
మీరు ఇవన్నీ చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేశారు, ఒక సెంట్రలైజ్డ్ కరప్షన్ ని తీసుకొని వచ్చారు. అది కూడా వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తెలియదంటే వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే సరఫరా చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. ఎన్ని అమ్ముతారు?